హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ మీరు ఎంబీఏ ఎంసీఏ చేయాలి అంటే ఏపీ ఐసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఏపీ ఐసెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫీజు ఏంటి, డేట్స్ ఏంటి అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ ఆన్లైన్ టెస్టీస్. మీరు ఏపీ ఐసెట్ రాయాలంటే ఫీజు వచ్చేసి ఓసీకి 650 రూపీసు, బీసీకి 600 రూపీసు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 550 రూపీస్, ఇంకా పిహెచ్ క్యాండిడేట్స్ కూడా 550 రూపీసే ఉంటుంది. నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th 3rd 2025 అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. బట్ వెబ్సైట్ ఈరోజే ఓపెన్ అయింది కనుక ఎర్రర్స్ ఉంటే అవకాశం ఉంటుంది. జస్ట్ చూడుర్రి, రేపటి నుంచి అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9th. 1000 రూపీస్ ఎక్స్ట్రా ఫీజుతోని మీరు 14th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. 2000 లేట్ ఫీతోని 19th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. 4000 లేట్ ఫీతోని 24th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. 10,000 లేట్ ఫీతోని 28th ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే 9th ఏప్రిల్ ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఏపీ ఐసెట్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసుకున్న తర్వాత, అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎడిట్ చేసుకోవడానికి 2 days టైం ఇస్తారు. అది వచ్చేసి 29th ఏప్రిల్ 30 ఏప్రిల్. అంటే మీరు ఈరోజు సబ్మిట్ చేసేసిరు, ఏమైనా ఎర్రర్స్ అనిపించింది అనుకోండి, మీరు ఎడిట్ చేసుకోవడానికి 29th and 30 ఏప్రిల్. హాల్ టికెట్స్ వచ్చేసి మీరు మే 2nd నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7th మే. 7th మే రోజు 2 సెషన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మార్నింగ్ సెషన్ 9 to 11:30, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4:30. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ వచ్చేసి ప్రిలిమినరీ కీ వచ్చేసి 10th మే రోజు రిలీజ్ చేస్తారు, సాయంత్రం 5 గంటలు తర్వాత. మీరు కీ రిలీజ్ చేసిన తర్వాత అబ్జెక్షన్స్ రేజ్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి 12th మే లాస్ట్ డేట్. 10th రోజు మనకు కీ రిలీజ్ చేస్తారు. కీ పైన మీకు ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 12th మే వరకు అబ్జెక్షన్స్ పెట్టుకోవచ్చు. ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ ర్యాంక్ వచ్చేసి 21st మే రోజు రిలీజ్ చేస్తారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా జస్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి 7th మే, ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చేసి 2nd మే, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 9th. ఈ 4 అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎంబీఏకి ఎంసీఏకి ఏముండాలి. ఎంబీఏ చేయాలి అంటే డిగ్రీ 4 years ఆర్ 3 years కంప్లీట్ చేసుకోవాలి. 3 years డిగ్రీ అయినా సరే, 4 year డిగ్రీ అయినా సరే, ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. ఎంసీఏ మాత్రం ఇంపార్టెంట్, డిగ్రీయే ఉండాలి. బట్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ లెవెల్లో మాత్రం మీరు మ్యాథ్స్ సబ్జెక్ట్ చదివిన వాళ్ళు మాత్రమే ఎంసీఏ తీసుకోవడానికి అర్హులు ఉంటారు. ఎంబీఏ ఎవరైనా తీసుకోవచ్చు, రూల్స్ ఏం లేవు. ఎంసీఏకి మాత్రం మీకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయి ఉండాలి. ఇంటర్లో ఆర్ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉండాలి. ఇవి రూల్స్. ఇవి డిస్ట్రిక్ట్స్ అనమాట. మీ సెంటర్స్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. 5 ఛాన్సెస్ ఉంటాయి, 5 ప్రయారిటీస్ ఉంటాయి. ఈ డిస్టిక్లో అనకాపల్లిలో లొకేషన్ అనకాపల్లి, అనంతపూర్లో అనంతపురం, గ్రూటి, తాడిపర్తి, ఈ 3 లొకేషన్స్లో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి మీకు ఏవి దగ్గరలో ఉంటాయో. సెంటర్ సెలెక్షన్ చేసుకునేటప్పుడు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జామ్ టెస్ట్ వచ్చేసి మీరు తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అయితే క్వశ్చన్ పేపర్లో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ బి వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించింది కనుక ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. సెక్షన్ ఏ, సెక్షన్ సి వచ్చేసి బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లుంటుందంటే 200 మార్క్స్కి ఎగ్జాము. ఫస్ట్ సెక్షన్ ఏ వచ్చేసి అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్కి. అందులో డేటా సఫిషియన్సీ వచ్చి 20 మార్క్స్కి వస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చేసి 55 మార్క్స్కి రావడం జరుగుతుంది. సెక్షన్ బి వచ్చేసి ఇంగ్లీష్కి కమ్యూనికేషన్ ఎబిలిటీ, వెకాబులరీ వచ్చేసి 15 మార్క్స్కి వస్తుంది. ఫంక్షనల్ గ్రామర్ 20 మార్క్స్ వస్తుంది. బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ వచ్చి 15 మార్క్స్కి వస్తుంది. రీడింగ్ కాంప్రహెన్షన్ వచ్చేసి 20 మార్క్స్కి వస్తుంది. మొత్తం 70 మార్క్స్ సెక్షన్ బికి. సెక్షన్ సి వచ్చేసి మ్యాథమెటికల్ ఎబిలిటీ, అర్థమెటికల్ ఎబిలిటీ వచ్చేసి 35 మార్క్స్కి. ఆల్జీబ్రా అండ్ జియోమెట్రికల్ ఎబిలిటీ వచ్చేసి 10 మార్క్స్కి. స్టాటిస్టికల్ ఎబిలిటీ వచ్చేసి 10 మార్క్స్కి. ఈ విధంగా
మనకు 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటాయి. అంటే సెక్షన్ ఏ 75 మార్క్స్, సెక్షన్ బి 70 మార్క్స్, సెక్షన్ సి మ్యాథ్స్ అయితే చాలా తక్కువనే 55 మార్క్స్కి. మీకు టైం వచ్చేసి 150 మినిట్స్. మరి సిలబస్ ఇట్లా డేటా సఫిషియన్సీ అంటే ఏ గివెన్ ఎలోన్ సఫిషియెంట్ టు ఇట్లా మీకు ప్రాక్టీస్ పేపర్ చూస్తే అర్థమైపోతుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆడ్ మ్యాన్ అవుట్, మిస్సింగ్ నెంబరు, రిలేషన్షిప్, బ్లాంక్ స్పేసెస్ ఫిల్ చేయడము. డేటా అనాలసిస్ అంటే టేబుల్ గ్రాఫ్, బార్ డయాగ్రామ్, గ్రాఫ్, టేబుల్, పై చార్ట్ ఇట్లాంటివి రావడం జరుగుతుంది. కోడింగ్, డికోడింగ్, ఇవి సిలబస్. సెక్షన్ బి సిలబస్ వచ్చేసి ఇది. మ్యాథ్స్లో అర్థమెటికల్ ఎబిలిటీ వచ్చేసి ఇక్కడ చాప్టర్స్ మెన్షన్ చేసిరు కదా, ఇండిసెస్, రేషియో, ప్రపోర్షన్, సెట్స్, నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ, ఎల్సిఎం, జీసీడీ, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ క్రిస్టన్స్, టైమ్, డిస్టెన్స్, వర్క్ ప్రాబ్లమ్స్, ఏరియాస్, వాల్యూమ్స్, ఇవి ఆల్జిబ్రాలో ఇవి. మరి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అయినట్టు అంటే 200 మార్క్స్ కదా మనకి ఏపీఐ సెట్లో. మినిమం 25% మార్క్స్ రావాలి. అంటే 50 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. ఏపీఐ సెట్ క్వాలిఫై కావాలంటే 50 మార్క్స్ రావాలి. అయితే క్యాండిడేట్స్ బిలాంగింగ్స్ టు కేటగిరీ ఎస్సీ ఎస్టీ హూమ్ క్వాలిఫై మార్క్స్ హ్యావ్ నాట్ బీన్ ప్రిస్క్రైబ్డ్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు జస్ట్ ఎగ్జామ్ రాసి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే, కానీ మిగతా వాళ్ళందరికీ 50 మార్క్స్ వస్తేనే మీరు ఏపీఐ సెట్ క్వాలిఫై అయినట్టు. సో ఇవ్వండి ఫీజు డీటెయిల్స్ చెప్పాను, ఇంపార్టెంట్ డేట్స్, సిలబస్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, క్వాలిఫైడ్ మార్క్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏపీ ఐసెట్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పిన దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 9th ఏప్రిల్. ఈరోజు స్టార్ట్ అయింది వెబ్సైట్, కానీ ఈరోజు ఏమి అప్లై చేసుకోకండి, జస్ట్ చూడండి. మళ్ళీ ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. Thanks for watching.